450 కిలోమీటర్లు తిరగాలి మామ ఈ పెట్రోల్ తో. పొద్దు పొద్దునే ఇలాగ లాంగ్ రైడ్ కి వెళ్తుంటే ఎంత బాగుంది తెలిసిన. ఇంకా మామ మీరు చెప్పినట్టే ఒక హెల్మెట్ అయితే తీసుకున్నా. స్టీల్ బాడీది లైట్ వెయిట్ చాలా బాగుంది. ఇంకా ఊరు బయటకు వచ్చిన తర్వాత హెల్మెట్ అయితే పెట్టుకుంటున్నా. మామ ఇది కొత్త వీడియో కాదు. లాస్ట్ వీక్ నేను కడప సైడ్ వెళ్ళి వచ్చినప్పుడు తీసింది. అప్పట్లో హెల్త్ బాగాలేదు కాబట్టి వీడియోని అయితే అప్లోడ్ చేయలేకపోయా. మన సబ్స్క్రైబర్లలో చాలా మంది అయితే అంజారమ్మ దేవాలయాన్ని చూపించమన్నారు. అందుకే ఇక్కడైతే బండి ఆపాను. ఇది వడమలపేట టోల్ గేట్కి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మామ నేను కడపకి రీచ్ అయ్యే లోపు నా కంటికి ఏమేమి కనిపిస్తాయో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు రేణిగుంట బైపాస్ నుండి కడప రోడ్ అయితే పట్టుకున్నాం మామ. కడప ఇక్కడ నుండి 134 కిలోమీటర్లు వస్తుంది. ఈ కార్ లో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా గల్ఫ్ నుండి వచ్చుంటారు మామ. లగేజ్ ఇంకొంచెం మంచిగా కట్టుంటే బాగుండేది. పాపం అక్కడక్కడ ఓపెన్ అయిపోయింది అది. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది మామ. చుట్టూ అడవి ఉంది, మధ్యలో రోడ్డు ఉంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో రైల్వే ట్రాక్ పోతుంది. ఈ అడవిలో అక్కడక్కడ కోతులు కనిపించాయి మామ. దారిని పోయే వాళ్ళు వాటికి కావాల్సిన పండ్లు నీళ్లు పెడుతున్నారు. కోడూరు నుండి రేణిగుంట వరకు అక్కడక్కడ రోడ్డు చాలా వరస్ట్ గా ఉంది. అత్తిలి సత్యబాబు ఒక విషయం చెప్పాడు మామ ఇన్స్టాగ్రామ్ లో. రోడ్లు బాగా లేకపోతే బండ్లు మెల్లగా అవుతాయి, యాక్సిడెంట్లే జరగవు అని. అది ఎంతవరకు నిజమే కింద కామెంట్ చేయండి. ప్రస్తుతానికి నేనైతే కోడూరులోకి అయితే ఎంటర్ అయిపోయా. ఇది కోడూరు మెయిన్ రోడ్ పైన ఉండే మసీదు. కోడూరు నుండి బయలుదేరి రెడ్డిపల్లి చెరువుకి ఆపోజిట్ లో ఉండే చిన్న గుడి దగ్గర అయితే బండి ఆపా. మేబీ ఇది ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా, సరిగ్గా గమనించలేదు. ఇక్కడుండే మర్రి చెట్టు కింద చల్లగా ఉంది అనేసి ఒక హాఫ్ అన్ అవర్ బండి ఆపామమ్మ. మళ్ళీ అక్కడ నుండి బయలుదేరి నేరుగా రాజంపేటకి అయితే చేరుకున్నాం. కడపకు బయలుదేరి ఒక రోజు ముందు నుండి హెల్త్ బాగాలేదులేండి మనకి. అందుకే మాత్రలు అయితే తోడుకు తెచ్చుకున్నా. వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర ఒక కడక్ చాయ్ తాగేసి ఊరు బయట ఉండే ఎన్టీఆర్ విగ్రహానికి టాటా చెప్పా. చెయ్యరు రివర్ దాటిన కాసేపటికి ప్రేమ పావురాలు కనిపించాయి మామ. ఏమి వేగంగా పోతున్నాయి తెలిసిన. 80 తగ్గలేదు మామ ప్రేమ పావురాలు. పావురాలు అంటే నాకు చాలా ఇష్టం మామ. అందుకే వాళ్ళని ఒక 90 దగ్గర అయితే ఓవర్టేక్ చేశా. వాళ్ళైతే నేను ఫోన్ తీసేసరికి కొంచెం స్లో అయిపోయారు అనమాట భయపడి. ఇంక నేను కడపకు చేరుకునేసరికి టైం 12:30. రైట్ సైడ్ వెళ్తే కడప బైపాస్, లెఫ్ట్ సైడ్ వెళ్తే సిటీ లోపలికి అయితే ఎంటర్ వచ్చు మామ. మనకి కడప సిటీ చిన్న పని ఉంది కాబట్టి లోపలికి అయితే ఎంటర్ అయిపోయా. ఇంకేదేమో నేను చూసిన ఫస్ట్ సర్కిల్ అన్నమయ్య సర్కిల్ అనమాట. అక్కడ ఉండేది అన్నమయ్య గారు. కడప అమీర్ పీర్ దర్గాలో కొన్ని రోజుల నుండి ఉరుసు జరుగుతుందంట. ఈ మ్యాటర్ మనకి కడపకు వచ్చిన తర్వాతే తెలిసింది. ఈ అమీర్ పీర్ దర్గా దగ్గరికి నేను ఎవరితో వచ్చానో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మామ.